బాబు కట్ట నువ్వు చూస్తాను కదా బిడ్డ వాళ్ళకు తిండి లేదా నిద్ర లేదా ఎట్లయినా చూడకు తీసుపిడ్స లెక్క మరి రేపు నువ్వు చూసుకుంటావా నేను చూసుకుంటున్నా అందుకే లగ్గం చేస్తామని చూస్తాను. మావ చెప్పిన ఆలోచన మంచిగానే ఉన్నది కదనే, చేసుకోరాదే. ఇయ్యాలో రేపు అయితే నేను అత్తగారింటికి పోతా లగ్గం చేసుకొని. ఇగో బాపు, ఆడవాళ్ళకి ఎన్ని రోగాలు ఉంటాడో అన్ని రోగాలు ఉన్నాయి. ఒక ముచ్చటలో చెప్పాలంటే పుట్టడు రోగాలు ఉన్నాయి. నాతోటి కాదు కానీ కరీంనగర్ తీసుకుపోరు. నేను అయ్యో ఒక బుక్క మరో జన్మంటూ ఉంటే నీకే భార్య అనే పుట్టిన నీ సేవలు చేసుకుంటాను. అప్పటిదాకా ఇక నాకు సేనవు. చూడు బావా, అయిందేదో అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఇట్లా ఒంటరిగుంటావు? ఆ అమ్మాయి అయిపోయాటికే నిన్ను అర్థం చేసుకొని పోయింది. ఇంకోళ్ళు అయితే లక్షలు గుంజుతున్నావు. మొత్తం నువ్వు ఆగమైపోతావు. చూడు బావా, మాకు తెలిసిన మామూలు తెలిసిన అమ్మాయి ఉంది, మన చుట్టాల అమ్మాయి ఉంది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. నువ్వు అట్లా చూడకే. ఇగో మా దోస్తు గాని వాళ్ళ పెద్ద అప్పుడు నీ లెక్కనే ఒక్కడు ఉంటే నీళ్ళు దాకా పోయి అడ్డం పట్టాడట. భార్య అనేది ఉండాలి. మళ్ళీ వేసుకున్నాడు ఎక్కడదే మామ? అది నడవంతరాన్ని వచ్చింది, నడవంతరాన్ని వేయింది. మళ్ళీ వేసుకున్నాడు ఎక్కడదే? నువ్వు అట్లంటే ఎట్లా బిడ్డ? అప్పుడు అయిందేదో అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. మరి ఏం చేస్తాం? మరి ఆయన నడుచుకుంటూ ఉన్నారుగా, ఏదో ఒకటి చేయాలి కదా మనం. చేయకుంటే ఎట్లా చెప్పు? ఏమో చెప్పేదిరా. చేసుకోవాలి బిడ్డ. నువ్వు ఎందుకు కాదంటున్నావు చెప్పు? అది నా బాధ్యత బిడ్డ. మా చుట్టాల అమ్మాయి కాబట్టి నీ ఇప్పుడు బాధ్యత తీసుకుంటా. నీ బాధ్యతేనా? నా బాధ్యతే, నా మీదనే. నీదే కదా బాధ్యత. నాదే బాధ్యత. పెద్దబాబు చేసుకోమే మరి. చేసుకోపోవా? చేసుకో పెద్ద చేసుకో అన్న. అదే అరే అందరు కట్టే ఉంటారా? మా చుట్టాల అమ్మాయి మేము లేవా? నేను లేవా మాట్లాడేదో అయిపోయింది. చేసుకోమే పెద్దబాబు, ఏం కాదు. వాళ్ళ బాధ్యత అంటారు కదా. నా చుట్టాల అమ్మాయి, నా బాధ్యత అని ఒప్పుకుంటున్నా కదా నేను. నువ్వు ఇంకేం ఆలోచించవు. చేసుకో పెద్దబాబు. భార్య అనేది తోడు ఉండాలన్న. ఉండాలి. సరే జాంకాయ ఎంపుతామంటే గిద్ద కచ్చకాయ ఎంపకత్తివి. అయ్యో తీయగానే ఉండే మంచిగా ఏమైతుంది? ఇక అన్ని ఎత్తులో ఉన్నాయి. ఇలా ఎత్తులేదు తీరాదు. పనులు అయితే మంచిగా కొరుకుడు అవుతాను నువ్వు. అంటే గంగ ఏంది నీకు? నువ్వు పడిచిపోలేవు అని చెప్పినట్టు పచ్చిపళ్ళు అయితే పనులు ఉండద్దా? లేవా గట్టిగా బావా, ఎంత పని చేస్తుగానే నాకు పనులు ఏందా అని ఇచ్చిన ఎట్లా కొరుకుద్ది? మంచిదే. గాలి ఎందుకంటాను అరే చూడద్దా? ఓ మంచుకుని అట్లంటే నేను నమ్మది పాడది. అయితే కానీ బావా ఏమో ఎందుకు గాలిని ఇక్కడ పరిచయం అయ్యారు? ఇగో పెళ్లి చేసుకున్నది ఊకి ఇంట్లోనే ఉంటాండవ్వా, బయటకన్నా వెళ్తలేదు, ఎవరిని కలుపుకోపోతలేదు, ఎవరితో ముచ్చట పెడతలేదు, ఎవరితో మాట్లాడతలేదు అని నిన్ను అంటారు, నన్ను అంటారు. అబ్బో ఇక దొరక పిల్లలు దొరికినట్టున్నది ఆయనకు, బయటకు కూడా వెళ్ళనిస్తలేడు ఆయన అని నిన్ను అంటారు, నన్ను అంటారు. ఎందుకు మంది కళ్ళ వాడు? అందుకనే పోయేస్తా అంటాను. అబ్బా ప్లీజ్ బావా, పోత కానీ పోయిన కూడా పైలం మరి అంతే అంతే అంటే కొత్తగా పోతాను కదా అట్లా అని. ఏ కదా ఏం బాధ పెట్టుకోక బావా, నేను చూడదని నీకు తెలుసు కదా మరి. ఇక అన్నీ చెప్పిండు నా జిమ్మదారి మంచిదే అని చెప్పిండు. మరి నేను నమ్మకం తెలుస్తలేదా బావా నేను ఎంత మంచిదా అన్నా? అట్లా అయితే కనబడతాను కానీ ఏ వాళ్ళతో పెట్టుకోండి పోయేస్తా ప్లీజ్ బావా. అంతేనా? సరే చెప్పనా మళ్ళా మరి. అబ్బా బావ ఒప్పుకున్నాడు, మంచోడు బావ. అబ్బా మా బావ మంచోడు. ఏం చెప్తున్నావా? బోలు కడుతున్నావా? అయిందా పని? అయ్యో ఏం కూర అన్నావు మరి? దొండకాయ కూర అన్నావా? నిన్న తెస్తావా నీకు?
ఇప్పుడైతే కొద్దిగా వెనక రాండి మళ్ళా ఎత్తావా ఇప్పుడు ఎటువంటి అన్న ఇక్కడనే ఉన్నదా నువ్వు ఏనా మరి జడ్జి అయింది మరి కాలేజీకి పోయిందా ఎప్పుడు వస్తుంది సాయంత్రం వస్తుందా సరే మరి నేను పోయేస్తా బాగా అనుకున్నాడు బావా ఓ బావా పడినాడు పండుకొని అట్లనే ఉంచాలి మళ్ళీ లేపుతా మళ్ళీ అది అంటాడు ఎవరింటికి పోవాలి ఇళ్ళకి ఇంటికి పోయేస్తా బావా ఓ పండు ఓ బావ మంచాడు అబ్బో చిటుకు అని పండుకోను ఇట్టిది ఇంకా ఇళ్ళకి ఇంటికి పోయేస్తా ఉన్నదా రామా కనకరెడ్డి భార్యను మున్పో భార్య ఉండే కదా ఆయనకు మున్పో పెళ్ళ ఉండగానే అది రోగాల కుప్పదట అదంటే పైసలు పెట్టి పెట్టి అట్టకు వచ్చిందట ఇక నన్ను చేసుకున్నాడు నేను బాగా చేస్తాను అనుకుంటున్నా ఇక ఏమో ఎట్లా చేస్తాడో ఏందో ఇక నన్ను చేసుకున్నాడు ఆయననా ఆయన వ్యవసాయం పని చేస్తాడు వ్యవసాయం పని చేసి ఆమె చదివింది మళ్ళీ మంచోడే మా ఆయన మంచోడే వ్యవసాయం పని చేస్తాడు ఇక నేను ఇంటికన్నా ఉంటా ఎట్లా బతుకుతారు అనుకున్నాను వ్యవసాయం పని చేస్తా బతకపోతే ఏం చేస్తాం మరి భూమి ఏం బాగానే ఉందా ఓ భూమి ఉన్నది మంచిగా 4 ఎకరాల దాకా పిల్లలా ఇంకా పిల్లలు ఏడారు మొన్న ఇంక లగ్గం 6 నెలలు అవుతుంది కానీ అందరిని పరిచయం చేసుకుందాం అని నేనే వచ్చిన మెల్లగా మంచిగా వచ్చినావు కానీ అరే మంచిగా చదువుకుంటాడా చేస్తాడా మంచిగా ఉంచుకుంటాడా మంచిగా చదువుకుంటాను ఎప్పటి వరకు అయితే మంచిగా ఉంటాను మంచిగానే కానీ ఇక మరి మా పిల్లల కోసానికి దవాఖానలో కట్టి పోయి మంచిగా చూపించుకోవాలి ఇక రేపు అడిగి పోతా సరే పోయేస్తా చంద్రబాబు దవాఖానలో కోరావా ఎక్కడున్నది దవాఖాన పక్కకున్నది పోతా మా ఆయన వచ్చిన మంచిది మేడం మంచిదే మంచిదే పైసలు ఎప్పటి తక్కువనే తీసుకుంటుంది తక్కువనే తీసుకుంటా ఎన్నైనా పెట్టుకోవాలి అవసరం ఉంటే పిల్లలు కావాలన్నప్పుడు ఎన్నైనా పెట్టుకోవాలి తప్పుతుందా ఏమన్నా పోయేస్తా పోయేస్తానంటే నువ్వు కానీ నీ పని మంచిగా లేదేటో చూస్తాను నువ్వు ఏమో పట్టుకోపోతాను ఏమో ఏంటవా ఆయన ఎట్టు ఉంచుకుంటాడవా ఆయన ఎట్టు చేస్తాడవా
అయిపోయిన వదినే కూర అనలే మన అనలేదు ఏం చేయాలి ఏ కూరగాయలు తెద్దామని తనకి కూరగాయలు అనుకుంటే కానీ వాడికి కనిపిస్తానే లేడు కదా కానీ కూరగాయలు ఉంటే పెట్టరాదు మళ్ళీ కొనిస్తా కానీ అయ్యో నీకైతే ముళ్ళే అరిగిపోయాడు చేస్తావు నీ సొమ్మ తేమ పెట్టినట్టు నీ సొమ్మ ఎవరు తిన్నారావా ఎవరికి బాగా మాకైతే ఒక్కనాడు ఏం లేదు రేపు పనికి పోదాం అనుకుంటానా 100 రోజుల పనికి అత్త నువ్వు చెప్పండి పేరు రాపి అన్న సరే రాపిస్తుంది మరి రేపు పనికి వేసేటప్పుడు ఇంతంత కూర అనుకోని రామ్మ నేనైతే ఏమండా గత పొద్దున నాకు లేచుడే బద్ధకం కొద్దిగా రక్క పట్టనైతే ఏదో మీరు వస్తారు అని నేను ఆ కట్ట పట్టుకొని వస్తాను చూస్తాను ఇక నా మూగానికి అన్ని పెట్టి వచ్చే వరకు వాళ్ళు అవుతుంది కానీ నా మూడు ఏమన్నా వేసుకొని తింటాడు ఇంత అక్క ముక్క బువ్వ అనుకొని వస్తా ఇంత కూర అయితే వేసుకొని రా సరేనా నేను అప్పుడు పొద్దుకి రాపిస్తా పేరు ఎక్కువ తక్కువ పెట్టుకున్నాడు పైసలు ఇన్నే పెట్టుకుంటుంది సరే వాడిన సరే మరి రేపు తప్పటికి రేపు పని చేసుకోండి రా సరేనా పోతాను మరి కాయలో అక్కడికి అత్త తింటే కూర దొంగల దొరలా బాబు ఏందే ముచ్చట ఈ పెద్దమ్మ ముచ్చట ఏం మంచిలేదు ఏమైందిరా ఏం మంచిలేదు పెద్దమ్మ ముచ్చటనే మంచిలేదు నాకు ఏమని పెద్దమ్మా మా ఇంట్లోకి వెళ్ళి బోల్ ఎత్తాను ఏంద్రా అసలు ఎట్లా పడుతుంది పెద్దమ్మ నీకు అరే నువ్వు ఉండదాలి నవరమాకు ఇప్పుడు చూసో నా వద్దవా అడుగు పిలిచి అడుగుతాను నువ్వు నిజంగా చూసినావరా నా కళ్ళతో చూసినా మీ ఇంట్లోనేనా మా ఇంట్లోనే నీ అడుగుతా నువ్వు కోపానికి రాకు నేను అడుగుతా కానీ వదిలిపెట్టు ఇప్పుడు నా భార్య వచ్చిందంటే నేను వదిలిపెడతా తెలుసా నీకు నువ్వు నాకు తెలుసు అసలు ఈరకాయకం అవుతుంది మొత్తం మీద ఊరంతా బదనాలు చెప్తాడా జరి చెప్పు నీ పోయి అడుగుతా కానీ ఇప్పుడు వచ్చినాక అడుగుతా ఇదేం పిల్లవు రాము ఇది మంచి అనుకుంటే అంతా ఈరకాయకి వేసం చేయబట్టినవారు నీ అబ్బాయి నిజమైతే ఊరంతా యజమానం పోతున్నది వేడుకలు తాపరిపోయా నాకు రామచంద్ర దొంగ పిల్లని దొరికిన ఆయన నాకు నువ్వు ఇక నయం అటు మనోడు ఎప్పటికి వచ్చి చెప్పిండు ఇంకోటి అయితే బాట్ల వీళ్ళు తుడి చేయమని తెస్తుండే ఇవత్ ఇంటికి రామని సంగతి చెప్తాయి అబ్బా ఏడు దొరికింది నాకు నువ్వు రామ్మ నువ్వు రా ఈ సంగతి చెప్తానని అవ్వా ఏం పరిచయం చేసుకున్నావు మా ఇండ్ల కత్తుడు అదోటి ఇదోటి ఎత్తుకపోకట అదోటి ఇదోటి కొంత ఒకట బరే పైన నువ్వు చేసుకున్నావు మా కొంపలన్నీ అంత మరుపుతాయి అదోటి ఇదోటి ఎత్తుకుపోతాను ఇక దొరకరా నీకు భార్యలు ఇంకో భార్యను చేసుకోవాలి ఏం పరిచయం చేసుకున్నావు మా ఏమంటే ఊకుంటే దగ్గర వాళ్ళని ఈ పక్క పని నిండి తోసుకపోతే ఊకుంటారా బరే పైన గొలుసు ఎత్తుకపోయినా బరే పని బంగారం పెడితే బంగారం ఎత్తుకపోయింది నువ్వు ఊళ్ళో నలుగురు కావాల్సిన మనిషి నీ చేత తీసుకున్నప్పుడు ఆ బెండం నెట్టుకుంటా పంచాయతీ చెప్తా నలుగురికి పంచాయతీ ఎట్లా చెప్తావయ్యా గట్టినే ఉంటుందా నీకు ఇక దొరకదా మంచి దొరుకుతుంది
ఏ ఊళ్ళకు అయినా ఏడికైనా మంచి పేరు వచ్చింది నీకు. ఏ పెన్నన్నా చేసుకోవచ్చు. ఈ పిల్ల నువ్వు చేసుకున్నాడు మొఖం నాలుగేసుకున్నాడు దాంతో మంచిది కావాలి. అతనే బంగారు ఇక దొరకరా సరే పెన్నని చేసుకున్నావు. ఈ కావం ఆ ఇంట్లోనే ఎక్కడన్నా కనబడతాను. ఈ ఇజ్జత్ కూడా పోద్ది. ఇప్పుడు అనండి నీతో అంటున్నాం. నీ మర్యాద మంచిగా లేదు. ఆ పెన్న వద్దు. ఇంటి ముక్కడి పోతే నిన్ను కూడా నమ్మరు. నీ పెన్నం చేయాలి నీకు కూడా మాట్లాడతారు. నిన్ను కూడా నమ్మరు. పెళ్లి మీద ప్రేమలు పుట్టి కాంతలమైన కయసు పుట్టి వచ్చినవా ఒరే తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా దయగల్ల తమ్ముడా సేమగల్ల తమ్ముడా తమ్ముడో తమ్ముడా పడుచు వాళ్ళు తమ్ముడా వరస్గా ముచ్చడా నీకు వెట్ట వచ్చరా